ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. 2-3 విషయాలు మీతో మాట్లాడదామని ఈరోజు మీ ముందుకు వచ్చా. మొదటిది ఏంటంటే, నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని ప్రకటించారు. 2024 ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించారు. ఈ మేనిఫెస్టోలో ఒక నిజాయితీ కనిపిస్తుంది, ఒక నిబద్ధత కనిపిస్తుంది. చెప్పాడంటే చేస్తాడంతే అనే ఒక నమ్మకాన్ని 2019 ముందు కల్పించి, ఆ నమ్మకాన్ని ఇవాళ వరకు కొనసాగించి, రేపు వచ్చే 5 ఏళ్ళలో కూడా ఇవే నవరత్నాలని ఎలా చేస్తాము, ఎలా అమలు చేస్తాము, కొత్తగా ఏమేం చేయబోతున్నాం అనే దాన్ని చెప్పడం జరిగింది. దీంతోపాటు ఒక విప్లవాత్మకమైన పరిపాలనా విధానాన్ని తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ దగ్గర నుంచి ఇటు సచివాలయాల వరకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ ముందుకు వెళ్తూ ఉన్న పరిస్థితుల్లో మొత్తం మేనిఫెస్టో చూస్తే మహిళలకి సంబంధించి ఇది ప్రాధాన్యత ఇస్తూ, మహిళల సెంట్రిక్గా, మహిళలే కేంద్ర బిందువుగా వారి అభివృద్ధి, వారి సంక్షేమం ఉండే విధంగా ఈ రోజున దీన్ని తీసుకొచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇటు క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ, క్వాలిటీ హెల్త్ కేర్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంపొందించడం కానీ, ఇంకా కొత్తగా లారీ డ్రైవర్సు, టిప్పర్ డ్రైవర్స్ ఇలాంటి వాళ్ళకి ఒక 10 లక్షల రూపాయలు ప్రమాద బీమాని ఏర్పాటు చేయడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు. దాంతోపాటు ఏవైతే ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి 25,000 రూపాయల జీతం ఉన్న వాళ్ళ వరకు అన్ని పథకాలు వర్తించే విధంగా కూడా ఈ రోజున నిర్ణయాలు తీసుకున్నారు. దాంతోపాటు వాళ్ళ ఎంప్లాయీస్కి సంబంధించి సొంత ఇల్లు లేని వాళ్ళకి, జర్నలిస్టులకి సొంత ఇల్లు లేని వాళ్ళకి ఆ ఇంటి స్థలం ఖర్చులు 60% ప్రభుత్వం భరిస్తుందని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఒక కాంప్రహెన్సివ్గా, ఒక సమగ్రమైన, ఎలాంటి ఆకర్షణీయమైన ఎజెండా కాదు, జనాలకి మేలు చేసే ఎజెండాని వాళ్ళ ఆయన ఎన్నికల ముందు చెప్పడం అనేది మేమందరం ఆహ్వానిస్తున్నాం. ఇది తప్పకుండా ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ, ఆ నిజాయితీ తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ఈ అజెండాని, ఈ ఎన్నికల మేనిఫెస్టోని ఆమోదిస్తారు. ఒకటే, చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ అబద్ధాలు, అభూత కల్పనలు అనే విషయాన్ని ఆయన ఇచ్చిన హామీలు చూస్తే అర్థమైపోద్ది, గతంలో ఆయన చరిత్ర చూసినా అర్థమైపోతుంది. అలాంటిది ఈ రోజున 19లో మా మేనిఫెస్టో అంటే ఒక పవిత్ర గ్రంథం అని ప్రకటించి దాన్ని అమలు చేసి 99.4% అమలు చేసి చూపించిన ముఖ్యమంత్రి గారు ఈసారి మేనిఫెస్టో వాస్తవిక దృక్పథంతో ఇచ్చారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా పార్టీ తరఫున కానీ, మా పార్టీ శ్రేణుల తరఫున కానీ ఈ మేనిఫెస్టోని ఆహ్వానిస్తూ ఉన్నా. రెండో అంశం, కాకినాడ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఒక జిల్లా అధ్యక్షుడిగా ఈ 7 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానాలని కూడా కైవసం చేసుకోపోతా ఉన్నాం. తప్పకుండా విజయకేతనాన్ని ఎగరేస్తాం. మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా అభిమానం చూపిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి ఇప్పటి వరకు చేసిన సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ ఒక నభూతో నభవిష్యత్తు అనే విధంగా జరిగింది. మేము మళ్ళీ జగనన్నని కావాలి, వాళ్ళని తెచ్చుకుంటాం, ఆయన్నే తెచ్చుకుంటాం, మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటామని చాలా గట్టిగా చెప్తూ ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన సందర్భంగా అన్ని నామినేషన్లు ఆమోదం పొంది మళ్ళీ మేము 2వ దశ ఎన్నికల ప్రచారం కూడా సిద్ధమైన విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇక మూడో విషయం, నిన్ననే దిగాడు, మళ్ళీ తెలుసు కదా ఎవరు, చంద్రబాబు నాయుడు పార్ట్నరు, ఆయన కోసమే రాజకీయాలు చేస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి కాకినాడ రూరల్లో మీటింగ్ పెట్టారు. యథావిధిగా ఆయన మీటింగ్ అంటే నేను ఇది చేశాను, ఇది చేస్తానని చెప్పడం ఏమి ఉండదు కదా. ఎవడో ఒకళ్ళని టార్గెట్ చేసి పిచ్చి అరుపులు, కోతలు, కారు కోతలు, ఇష్టం వచ్చినట్టు వాగడం, ఊగడం ఇదే జరుగుతుంది. కాబట్టి మళ్ళీ సేమ్ కాకినాడ రూరల్లో సేమ్ స్టోరీ. నిన్న మీటింగ్లో, ఇంద్రపాలెం మీటింగ్లో ఆయన ఏది పడితే అది నోటికి ఏమొస్తే ఏం మాట్లాడి కూడా ఆయనకి తెలియదు. సంస్కారం అనేది ఈ పవన్ కళ్యాణ్కి లేదు, ఇక రాదు అన్నట్టుగా
ఆయన ప్రవర్తించి మాట్లాడడం చూసాం మేము. ఎవడైనా ఒక రాజకీయ పార్టీని నడుపుతున్న నాయకుడు తన ఎజెండా ఏంటో చెప్తాడు. అదేం లేదు, ఎప్పుడు చూసినా ఏడుపుగొట్టు రాజకీయమే తప్ప ఎవడో ఒకరిని తిట్టడం, అది చేస్తాను ఇది చేస్తానని మాట్లాడడం ఇదే వచ్చి ఆయనకి. మళ్ళీ నిన్న వచ్చి నన్ను తిట్టాడు, నోటికి ఏమొస్తే తిట్టాడు. 2019 ఎన్నికల ముందు కూడా ఇలాగే వచ్చి నా గురించి చాలా ఎక్కువ మాట్లాడాడు. 2 చోట్ల కాదు 3 చోట్ల నేను పోటీ చేస్తాను అనుకోండి, కన్నబాబు నడిస్తే నేను గెలిపించినట్టే అన్నాడు. ఆయన పాపం ఆ 2 చోట్ల ఓడిపోయాడు, ఇక్కడ కూడా ఓడిపోయినట్టు అయింది టెక్నికల్గా ఆయన చెప్పిన దాన్ని బట్టి. నిన్న వచ్చి మాట్లాడతాడు అంటే చాలాసార్లు ఇతని తిట్లు, ఇతని మాటలు ఓపికగా భరించాం. నేను కొంచెం సంస్కారంగా మాట్లాడడానికి ట్రై చేస్తుంటాను. ఎప్పుడు ఒక మాట పొలిపోకూడదు, రాజకీయాల్లో ఉన్న హుందాతనం ఉండాలని మాట్లాడుతూ ఉంటాను. కానీ ఇవాళ మాట్లాడినప్పుడు ఆయనకు అర్థమయ్యే భాషలో కొంచెం ఆయన భాషలో చెప్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఆయన వాడే పదాలు, ఆయన వాడే భాష. ఎందుకు నేను సంయమనం పాటిస్తానంటే ఈ విషయంలో నాకు చిరంజీవి గారి పట్ల అపారమైన గౌరవం, ప్రేమ ఉంటాయి. ఆ కుటుంబం నుంచి చిరంజీవి గారి తమ్ముడిగా ఆయన ఉన్నాడు కాబట్టి నేను సంయమనం పాటిస్తాను. నిన్న ఆయన మాట్లాడినప్పుడు ఆయన మాటల్లో అహంభావం చూస్తే అంటే ఇతని నైజం ఇది, రాజకీయాలకి ఇతను పనికిరాడని ప్రజలు అందుకే నిర్ణయం తీసుకుంటున్నారు అనిపిస్తుంది. నేను ఒక జర్నలిస్ట్ని, నేను గర్వంగా చెప్పుకుంటా. జర్నలిస్ట్ అనేవాడికి రిటైర్మెంట్ ఉండదు. నేను జర్నలిస్ట్ని. నేను క్షేత్రస్థాయిలో ఒక కింద స్థాయి నుంచి ప్రారంభించి ఈనాడులో ప్రిన్సిపల్ కరస్పాండెంట్ వరకు పనిచేశాను 18 ఏళ్ళ పాటు. ఈనాడులో నాకు తెలిసి స్పెషల్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్ అంటే అదే హయ్యెస్ట్గా చూసేవారు, ఎడిటర్. ఆ స్థాయి కాకుండా నెక్స్ట్ లెవెల్లో ఆ స్థాయి వరకు పనిచేశాను. పనిచేసి నేను కూడా ఎదిగొచ్చిన క్రమం ఏమీ కష్టపడకుండా జాక్పాటు కొట్టుకుంటూ రాలే. చాలా నిబద్ధతతో పనిచేశాను. నా గురించి జర్నలిస్ట్గా తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. బహుశా ఇతను తెలియదు, ఎందుకంటే అప్పుడు రంగు వేసుకుని వేషాలు వేసుకుని పాటలు పాడుకుంటున్న పరిస్థితులు ఉండి ఉంటాడు ఆయన. ఆ టైంలో చిరంజీవి గారు పార్టీ పెట్టాలన్నప్పుడు నన్ను కూడా ఆయన తన టీంలోకి తీసుకున్నప్పుడు ఆయనతో చాలా క్లోజ్గా పనిచేశాను. కానీ ఇతని మాటలు చూస్తుంటే ఎలా ఉందంటే ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నన్ను పోషించినట్టు మాట్లాడుతున్నాడు. ఇతన దయాదాక్షల మీద మేము బతికినట్టు మాట్లాడుతున్నాడు. మాకేదో బతుకుదెరువు లేక ఇతని దగ్గర చేతులు కట్టుకొని నిలబడినట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు. నేను జర్నలిస్ట్గా పనిచేసిన టైంలో దాదాపుగా 1995 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ పే అయ్యింది. నేను 1995 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా. నేను ఈనాడులో ఉద్యోగం వదిలేసే సమయానికి నా జీతం 2008లో ₹1,00,000 నెలకి. ఇతను చెప్తాడు నేను ఒక డొక్కు స్కూటర్ వేసుకొచ్చానని. అంటే ఒక సినిమా క్రియేట్ చేస్తాడు, సీన్ క్రియేట్ చేస్తాడు. ఏదో డొక్కు స్కూటర్ వేసుకొచ్చాడు మా దగ్గరికి, మేము చేతులు కట్టుకుని అతని దగ్గర నిలబడినట్టు, ఇలా రావాయా అంటే మేము పరిగెట్టుకుని వచ్చినట్టుగా అతను ఒక సీన్ క్రియేట్ చేస్తాడు. నేను చిరంజీవి గారికి టీంలో పనిచేయడానికి రాజకీయంగా ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన ఆహ్వానం మేరకు టీంలో పనిచేయడానికి వెళ్ళాను నేను. అంతే తప్ప నేనేమి ఇతను టచ్అప్ బాయ్ని కాదు, ఇతను గొడుగు పట్టుకునేవాడిని కాదు. నేను చెప్తాడు ఇలా రావా కన్నబాబు అంటేనంటే నేను పరిగెట్టుకుని వెళ్ళేవాడిని అంట. నువ్వెవడవి, నీకు నాకు ఏంటి సంబంధం? నా వరకు చూస్తే ఆ రోజు నువ్వు చిరంజీవి గారి తమ్ముడివి, పార్టీలో నువ్వు కూడా పనిచేస్తున్నావు ఆ రోజు. అంత తప్పించి నీకు నాకేమీ సంబంధం లేదే, నేను చిరంజీవి గారితో అసోసియేట్ అయ్యాను ఆ రోజు. కానీ ఇతను మాట్లాడే మాటలు ఏంటంటే డొక్కు స్కూటర్ వేసుకొచ్చి, మాకు ఊహ తెలిసినప్పటికే మా నాన్నగారు కాంట్రాక్టర్, మేము గౌరవప్రదంగా నేను జర్నలిజం వృత్తిలో ఉన్నా. ఎవడైనా జీవితంలో మెగాస్టార్ తమ్ముడు తప్ప, ఎందుకంటే నేను మెగాస్టార్ తమ్ముడు కాబట్టి ఆ స్థాయి ఉంటే తప్ప పుట్టుకతోనే బెంజ్ కారులో ఎవడ తిరగడు. ఈయనకి ఎంతసేపు తను తాను గొప్పగా ఊహించుకుంటే తప్పులేదు, కానీ ఎదుటివాడిని చాలా చాలా దుర్మార్గంగా మాట్లాడడం అలవాటైపోయింది. అది
ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే ఇంకెవరైనా అవ్వచ్చు. ఇతనికి నోటికి ఏమొస్తుందో అర్థం తెలియదు. 2018 ఎన్నికల ముందేమో ఇదే చంద్రబాబుని, ఇదే లోకేష్ని ఇష్టం వచ్చినట్టు తిట్టేవాడు. మళ్ళీ సెట్టింగ్ అయిపోయింది, అన్నీ కుదిరినాయి. ఆ తర్వాత నుంచి పొగడడం మొదలెట్టాడు. మేము ఆ టైపు కాదు. ఎప్పుడు ఏం జరుగుతుందో మర్చిపోతాడు ఆయన. నేను చెప్తున్నా మళ్ళీ, మేము చదువుకొని కష్టపడి కింద నుంచి జర్నలిస్ట్గా ఎదిగి వచ్చినాను. మీ క్వాలిఫికేషన్ ఏంటి? 10th క్లాస్. ఒకవేళ చిరంజీవి గారు తమ్ముడు కాకపోతే నీ క్వాలిఫికేషన్కి వచ్చే ఉద్యోగం ఏంటి? టీ టైంలో ఉద్యోగం వస్తుంది నీకు, చిరంజీవి గారు తమ్ముడు కాకపోతే. ఎదురు వాళ్ళని మాట్లాడేటప్పుడు సమయం ఉండాలి. ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడంటే, నాకు మా అన్నయ్య చిరంజీవి గారు వేసిన భిక్ష అని చెప్పాడు. ఎస్, చిరంజీవి గారు నాకు రాజకీయంగా భిక్ష పెట్టారు. నువ్వు భిక్ష అంటున్నావు, నేను బ్లెస్సింగ్స్ అనుకున్నా. ఆయనే పిలిచి నీలాంటి వాడు చట్టసభల్లో ఉండాలి, నువ్వు ఎక్కడ పోటీ చేస్తావో నిర్ణయించుకోమని ఆ రోజు నాకు చెప్పారు. ఇది నిజం. నువ్వు భిక్ష 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 అని మాట్లాడుతున్నావు. అయినా నేను తప్పకుండా బ్లెస్సింగ్స్ అనుకుంటున్నాను, కొన్ని భిక్ష అనుకుంటాను. కానీ నీ సినిమా జీవితం ఎవరిచ్చారు నీకు భిక్ష? నీకు ఎవరేసిన భిక్ష అది? నీ ప్రొఫెషన్ నీకు ఎవరేసిన భిక్ష? చిరంజీవి గారు వేసిన భిక్ష కదా. కానీ ఒక్కరోజైనా చిరంజీవి గారి వల్ల ఈ స్థాయిలో ఉన్నాను, నేను సినిమా నటుడిని అయ్యాను, హీరోని అయ్యానని చెప్పావు ఎప్పుడన్నా? ఒక్కరోజైనా? కానీ వాళ్ళు నీకు రాజకీయ భిక్ష ఎవరు పెడుతున్నారు? చంద్రబాబు నాయుడు. పిఠాపురంలో పోటీ చేస్తున్నావు కదా, వర్మ. 10th క్లాస్ మేధావికి ఎంతకన్నా ఏమర్థం అవుద్ది? 2 లక్షల పుస్తకాలు చదివిన మేధావితనం ఏమైపోయింది? సముద్రం ఇసుక దేనికి వాడతారో పుస్తకాలు ఎక్కడ దొరకలేదా మనకి? నాకు తెలిసి చెప్పుడు మాట్లాడడం ఇంక అలవాటు అనుకుంటా. ఎవడో ఏదో చెప్తాడు చెవిలో, వెంటనే దడ 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 మాట్లాడేస్తాడు. అందులో నిజం ఎంతో అబద్ధం ఎంతో ఆలోచించుకున్నాం. కొన్ని ఏదో 4 గోడల మధ్య అయితే అర్థం ఉంది. అసలు ఒక బాధ్యతాయుతమైన పార్టీని నడుపుతున్నానన్న రాజకీయాలంటేనే బాధ్యతతో కూడినవి. బాధ్యత లేకుండా ఏది పడితే అది మాట్లాడేసి ఎవడ మీద పడితే వాడి మీద బురద జల్లేస్తే అదేమన్నా ఫ్యాషనా? వాకలపూడిలో లేఅవుట్ అంటాడు, దేనికో గోడ కట్టామంటాడు. నేనంట ఎవడో ఒక డాక్టర్ చనిపోయాడంట, దానికి మాకు సంబంధం ఉందని చెప్తాడు ఆయన. ఆ తర్వాత వాళ్ళ తల్లి ఇచ్చిన స్టేట్మెంట్లు మర్చిపోయాడు ఆయన. అలా సినిమా కథలు అన్నీ కనబడితే స్థలాలు కబ్జాలంట, ఆస్తులు గొడవలు పెట్టేసి లాగేసుకుంటున్నారంట. అంటే ఏంటంటే సినిమాలో చూడండి అన్నీ జరిగిపోతుంటే రాజకీయంగా ఒకడు వస్తాడు హీరో, వెనకాల నుంచి లైట్లు వేసి అదర్ నుంచి తాళ్ళు కట్టి అలాగే ఆయన ఫీల్ అవుతున్నాడు. 1000 కోట్లు సంపాదించానని చెప్తున్నాడు ఆయన. 1000 కోట్లు. నాకు కూడా ఒక లింగం నేను ఒక చంద్రబాబు దొరికితే 1000 కోట్లు ఏంటి, అంతకన్నా ఎక్కువ సంపాదించవచ్చు. ఒక లింగం నేను కానీ ఒక చంద్రబాబు కానీ దొరికితే అంతకన్నా ఎక్కువ సంపాదించవచ్చు. మా అదృష్టానికి అలాంటి వాళ్ళు దొరకరు కదా, మీలాంటి వాళ్ళు దొరుకుతారు. పార్టీ పెట్టి పొత్తులు పెట్టుకుంటే వస్తాయి కోట్లు కోట్లు. ఎమ్మెల్యేగా ఉంటే ఏమొస్తాయో ఒకవేళ కానీ పొరపాటున గెలిస్తే అప్పుడు తెలుస్తుంది నీకు. ఎక్కువైపోయింది మాట్లాడుతుంటే, ఊరుకుంటుంటే అది అతనికి రైట్ లాగా ఫీల్ అవుతాడు. పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నది ఏంటంటే అతను మాట్లాడడం అతను హక్కులాగా ఫీల్ అవుతాడు, ఎదరోళ్ళకి ఏమో హక్కులు లేనట్టుగా ఆయన ఫీల్ అవుతూ ఉంటాడు. నేను ఒకటి చెప్తున్నా, 1000 కోట్లు అంటున్నారు కదా, ఎక్కడున్నాయి చూపించి 990 కోట్లు తీసేసుకోండి మీ పార్టీకి, 10 కోట్లు ఇవ్వండి, మా జర్నలిస్ట్ మిత్రులు అందరూ పంచుతాను. ఎందుకంటే నేను జర్నలిస్ట్ నుంచి వచ్చాను కదా, పంచుతాం. ఏం మాట్లాడతారు? బాధ్యత ఉండద్దా? అంటే గుడ్డ కాల్చి మొహాన్ని వేసేస్తాను మీరు తుడుచుకోండి అని చెప్పడమా? పోతిన మహేష్ అని ఈ మధ్యన జనసేన పార్టీలోంచి వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చిన ఒక ఆయన మాట్లాడడం వీడియోలు చూస్తున్నాను నేను. ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. నేను ప్రశ్నిస్తాను పార్టీ పెట్టారు కదా,
ప్రశ్నించేవాడికి సమాధానం చెప్పే బాధ్యత కూడా ఉంటుందిగా. ఆ పోతిని మహేష్ గారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఆయన అడుగుతున్నాడు కదా, మీరు చేసిన సినిమాల గురించి, మీ సంపాదన గురించి, మీ ఆస్తుల గురించి మాట్లాడండి. అంటే 1000 కోట్లు క్యారెక్టర్ అసాసినేషన్. మేమందరం అవినీతి పరులు కింద, ఆయన ఒక్కడే నిజాయితీ పరుడుగా, ముఖ్యమంత్రి గారు మొదలుకొని అందరినీ వైఎస్ఆర్ పార్టీలో ఉంటే అందరూ దొంగలే. తెల్లారేటికి జనసేనలో చేరితే టికెట్ ఇస్తారు కదా ఈయన, వాళ్ళు మాత్రం ఋషి పొంగవులు. ఇదే 2019 ఎన్నికల్లో వర్మ గారిని ఏం తిట్టాడు, ఏం మాట్లాడాడు ఆయన గుర్తుందో లేదో, మర్చిపోయాడు. ఇదే 2019లో పిఠాపురం వచ్చి వర్మ గారిని ఏం తిట్టాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు, అది నిజమా ఇది నిజమా? అంటే వేరే పార్టీలో ఉంటే నీకు అవసరం లేకపోతే ఎవడన్నా తిడతావు, నీ పంచన చేరిపోతే, లేకపోతే నువ్వు వాళ్ళ పంచన చేరిపోతే ఏదైనా మాట్లాడతావు. నాకు తెలిసి ఈయనతో కంటిన్యూస్గా ప్రయాణం చేస్తున్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఒకరిద్దరు ఉన్నారో లేకపోతే నాకు గుర్తులేదు. ఎందుకంటే ఇదే ఆయన బిహేవియర్. అలగా జనం అని తిట్టినోడేమో బాలకృష్ణనే జైలు కొడుతున్నాడు ఈయన, నందమూరి బాలకృష్ణకి. ఇదే జనసేనలు మట్టుకుని అలగా జనం అని మాట్లాడాడు. ఈయన నమ్ముకున్న వాళ్ళని తీసుకెళ్ళి టీడీపీ కాళ్ళ దగ్గర పడేశాడు. ఎందుకోసం? ఒక్కసారని ఎమ్మెల్యేగా గెలవకపోతే పరువు పోతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడం అనేది అతని టార్గెట్. ఆ టార్గెట్ కోసం పొత్తు పెట్టుకున్నాడు ఈయన. ఆ టార్గెట్ కోసం పొత్తు పెట్టుకుని దానికోసం షణ్ముఖ వ్యూహం, ఆ వ్యూహం, ఈ వ్యూహం అనేది చెప్తూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు ఈయనకి అత్యంత గొప్ప రాజనీతిజ్ఞుడు కనబడుతున్నాడు. ఏంటి రహస్యం? ఇదే చంద్రబాబు నాయుడు గురించి 2018లో ఏం మాట్లాడారు, ఇదే లోకేష్ గురించి 2018లో ఏం మాట్లాడారు. గూగుల్ ఉండడం వల్ల అదృష్టానికి ఆ యూట్యూబ్లోనే అవి దొరుకుతున్నాయి, లేకపోతే మర్చిపోయింది వారు జనం. ఈ పిఠాపురం ఎందుకు వచ్చేవాని అంటే ఆయన చెప్తాడు, నిన్న కన్నబాబు చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరిని అంతు చూడడానికి వచ్చారట పిఠాపురం. మా అంతు చూడడానికి వస్తే ఇక్కడే కదా పోటీ చేయాలి, ఇక్కడే కదా పోటీ చేయాలి. ఎందుకు వచ్చావు? కాపుల ఓట్లు ఎక్కువ ఉన్నాయని వచ్చాడు ఆయన. ఎవడో తెలియని బహిరంగ రహస్యం ఇది చెప్పండి. రాజకీయ అవగాహన ఉన్నవాడిని చిన్న పిల్లని అడిగితే చెప్తాడు, కాపుల ఓట్లు ఎక్కువ ఉన్నాయని పవన్ కళ్యాణ్ వచ్చి పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు అని. నేను గెలిచినా ఓడినా కాకినాడ రూరల్లోనే ఉన్నా. 2009లో రాజకీయాల్లోకి వచ్చింది మొదలు. ఓడిపోయినప్పుడు కనీసం గాజువాక మోహన్ కానీ భీమవరం మోహన్ కానీ నేను చూసాడా? మళ్ళీ భీమవరంలో పోటీ చేద్దాం ఊగినప్పుడు మాత్రం వెళ్ళి 2-3 వాళ్ళ ఇంటికి వెళ్ళి కాఫీ తాగొచ్చాడు ఆయన. అంటే ఎంతసేపు మనం ఏం చేస్తాం ఎవడో చూడలేదు, మనం ఏం మాట్లాడితే జనం నమ్ముతున్నారు అనుకుంటాడు. కాపులు ఎక్కువ ఉన్న కాన్స్టిట్యున్సీ అని వచ్చి పిఠాపురంలో పోటీ చేసి, ఆ పోటీ చేయడానికి ఏదో మాకు ఏదో మా అంతు చూడడానికి వచ్చానని ఒక కలరింగ్. మళ్ళీ నేను 2-3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు ఎమ్మెల్యే అయ్యా. ముందే చెప్పినట్టుగా ఇండిపెండెంట్గా 44,000 ఓట్లు వచ్చినాయి. నేనేంటో నా నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు, నేనేంటో నన్ను అబ్జర్వ్ చేస్తున్న ప్రతి ఒక్కడికి తెలుసు. నేను ఎలా ఉంటానో, నా బిహేవియర్ ఏంటో, నేను ఏ విధంగా ప్రవర్తిస్తాను. నా అంతు చూస్తాడా? వర్మగారి దగ్గరికి వెళ్ళి నాకు అక్షింతలు వేయండి, నాకు కేక్ తినిపించింది అని అనిపించుకుంటున్నావు కదా, దాన్ని ఏమంటారు? అది ఎవరు పెట్టే భిక్ష అంటారు? తమరు పవర్ స్టారు. అంత స్టార్కి ఒదిగొదిగి అక్షింతలు వేయమని, కేకులు కట్ చేయమని, కేకులు పెట్టమని చెప్పించుకుంటే పక్కన వీడియో చూసాం మేము. దాన్ని ఏమంటారు? నేను ఇవాళకే చెప్తా,
చిరంజీవి గారి వల్ల నేను రాజకీయాల్లోకి వచ్చా. చిరంజీవి గారి వల్ల నేను ఎమ్మెల్యేని అయ్యాను. 294 మందికి సీట్లు ఇస్తే అందులో 18 మంది గెలిస్తే నేను ఒకడిని. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆశీర్వదించి మళ్ళీ నాకు ఎమ్మెల్యే చేసే అవకాశం ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ మంత్రిని కూడా చేశారు. కృతజ్ఞత ఉంటుంది నాకు, ఇద్దరి పట్ల కృతజ్ఞత ఉంటుంది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను జిల్లా అధ్యక్షుని చేశారు, మంత్రిని చేశారు, మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ మధ్యలో 2014లో ప్రజారాజ్యం పార్టీ విలీనం అయినప్పుడు నేను ఇండిపెండెంట్గా పోటీ చేశాను. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నాకు 44,000 ఓట్లు వచ్చినాయి. పాజిటివ్ ఓటు అది. కన్నబాబు అన్నవాడు రాజకీయాలకు పనికొస్తాడని చెప్పిన ఓటు అది. అది నేను పోటీ చేసి పని చేస్తే అది నాకు దక్కిన గౌరవాన్ని చెప్తా. కానీ మీరేం చెప్తున్నారు? అసలు ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు? కన్నబాబు వల్ల 10 ఏళ్ల పాటు రోడ్ల మీద తిరిగాను అని చెప్పాడు. మీరే చెప్పండి ఆ స్టేట్మెంట్కి. నా వల్ల 10 ఏళ్ళు రోడ్ల మీద తిరిగాడంట. భీమవరంలో గాజువాకలో కూడా నా వల్ల ఓడిపోయావా? జనసేన పార్టీ పెట్టి 2014లో చంద్రబాబు నాయుడు అడిగాడని పోటీ చేయడం మానేసానైనా వాళ్ళ కృతజ్ఞత లేదని తమరు స్టేట్మెంట్ ఇచ్చారు. నా వల్ల మానేసావా? పోటీ చేయకుండా మానేసింది చంద్రబాబు వల్ల. తర్వాత పోటీ చేసింది యాంటీ ఇన్కంబెన్సీ చంద్రబాబు ఓటు చీలిపోతే జగన్ గారికి రాజకీయంగా ఉన్న ఈక్వేషన్స్లో చంద్రబాబుకు ఉపయోగపడాలని మళ్ళీ పోటీ చేశాను. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తాను. నా వల్ల రోడ్ల మీద తిరగడం ఏంటి? ఓకే, ఒకవేళ నా వల్లే రోడ్ల మీద తిరిగితే ఎవడు గొప్ప? నేను చెప్పానా? అంటే గాజువాకలోని భీమవరంలో కూడా ఓడించింది నేనేనా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.